హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ లైఫ్. ఈరోజు మనం ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాం. ప్రతి ఒక్కరికి, మనిషి అనేవారికి ఒకటే లైఫ్ ఉంటుందని మనందరికీ తెలుసు. పుట్టిన పిల్లాడి నుండి చనిపోయే మనిషి వరకు ప్రతి హ్యూమన్ బాడీకి, హ్యూమన్ బీయింగ్కి తెలుసు. మనిషికి ఒకటే జీవితం ఉంటుంది. ఆ జీవితం ఎంత బాగుండాలంటే అందంగా, అద్భుతంగా నీ చరిత్ర ఎవడైనా రాసేటట్టు ఉండాలి. వీడెందుకు ఉన్నాడరా అని అనిపించుకోకూడదు. అంత మంచిగా మన లైఫ్ అనేది ఉండాలి అంటే మనకున్నది ఒకటే లైఫ్. కరెక్ట్గా మన ఏజ్ 25th వచ్చే వరకు మనం పేరెంట్స్ వద్ద ఉంటాం, పేరెంట్స్ దగ్గర చదువుతాం, ఇండివిజువల్గా బయటికి ఒక జాబ్ అంటూ బయటికి వస్తాం. అక్కడి నుండి మన ఆలోచన ఏంటంటే మన శాలరీలో 10%, మన శాలరీలో 10% నువ్వు పుట్టే విలేజ్ కోసం కానీ, ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కోసం కానీ, ఎనీథింగ్ ఒక మంచి కోసం పాటుపడినట్లయితే నీ లైఫ్ సార్థకమవుతుంది. ఎందుకంటే మనకున్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో ఎవరికి ఉపయోగపడకుండా నీ ఎడ్యుకేషన్ అయినా ఉపయోగపడాలి, నీ సేవలైనా ఉపయోగపడాలి. నువ్వు కోట్లు సంపాదించి మన పిల్లలకి ఇచ్చినా కానీ నీ పేరు అనేది 10 మంది చెప్పుకోరనమాట. మన సంపాదనలో ఒక 10%, ఇంకా అంటే 2%, ఇంకా బాగా సంపాదిస్తే 2% కాదు 1% అయినా కానీ నువ్వు ఇచ్చావంటే మన లైఫ్ సార్థకమైనట్టే. టాటా రత్నం గారు ఇప్పుడు అందరికన్నా కుబేర్లు. అయినా ఎప్పుడు ఆయన కుబేరుడు అనే ఆలోచనలో లేడు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గానే చెప్పుకుంటున్నాం. అంత మంచి లైఫ్. అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతి అయ్యి దాని నార్మల్ లైఫే జీవించారు. వీళ్ళందరూ గొప్పగానే చెప్పుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళకి సేవాభావం ఉంది కాబట్టి. ఆ సేవాభావం అనేది ప్రతి మనిషిలో కలిగితే మన కరోనా లాంటి 100 కరోనాలు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే కరోనాలో తెలిసింది భారతదేశంలో కూడా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారని. అలాగే ఇంకో విషయం కూడా తెలిసింది, ఒకరోజు కూడా బతకలేని పేదవాళ్ళు ఉన్నారని. కాబట్టి మనం పుట్టామనుకుంటే మన ఎర్నింగ్లో 1% మన పుట్టిన విలేజ్ అయినా గర్వపడాలి మన వల్ల. లేదు మనం జాబులు వేరే వాళ్ళకి ఇవ్వగలమంటే ఆ అవకాశమైనా 10 మందికి ఇవ్వగలగాలి. ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది, 10 మందికి ఉపయోగపడేది. ఆ శక్తిని వేస్ట్ చేయొద్దు. ఆ ఒక్కటే నిన్నుగా గుర్తిస్తుంది అన్నమాట. కాబట్టి అసలు జీవితంలో నిన్ను గుర్తించేది నీ సేవ మాత్రమే, నీ మంచి మాత్రమే. నీ యొక్క సేవాభావం 10 మందికి ఉపయోగపడాలి. లైఫ్లో పుట్టామనుకుంటే ఒకటే జీవితం, మళ్ళీ పుడతామో లేదో తెలియదు భూమి మీద. కాబట్టి ఫ్రెండ్స్, యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి సేవాభావం ఒకటి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఏ జన్మలోనూ ఏ కలయికో మనకు తెలియదు. మనిషికి 100 ఏళ్ళు అంటున్నాం, 100 ఏళ్ళు కూడా సక్రమంగా బతకలేకపోతున్నాం. ఈ ఫుడ్ విధానం అవ్వచ్చు, లేదంటే మన మెడికల్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ రకంగా అయినా కానీ మన ఊరి మనం గుర్తించాలి. ఫస్ట్ ఎంతో నువ్వు చేయక్కర్లేదు, కోట్లు పెట్టక్కర్లేదు, టోటల్ కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఊర్లో ఒక పూజా మందిరం కడుతున్నారు, శ్రీరామ మందిరం కడుతున్నారంటే నీ యొక్క బయట నుండి నువ్వు ఉండే సేవాభావాన్ని తెలుపు. అంతే. ఇలాంటి చిన్న పనులు మనం ఉన్నాము, మన ఊరికి మనం ఉన్నామనే భరోసా ఇవ్వండి. చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది ఇప్పుడు మంచి చేస్తున్నారు. కరోనా తర్వాత చాలా భక్తి భావాలు పెరిగాయి, చాలా హ్యాపీగా ఉన్నాం అంతా. కాబట్టి దీన్ని ఒక మనిషి జీవితాన్ని ఇచ్చేది ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా కొంతమంది అబద్ధాలు ఆడినా కానీ కొంతమంది నిజాలే చెప్తారు, కానీ వాళ్ళకి హెల్ప్ దొరకట్లేదు ఈ అబద్ధాలు ఆడేవాళ్ళ వల్ల. ప్లీజ్ దయచేసి హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎవరు అబద్ధాలు ఆడొద్దు. ఎందుకంటే మన జనం అనేది కొంతమంది నమ్ముతారు, వాళ్ళకి కూడా హెల్ప్ దొరకట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్,
మీరు వీలైనంత మట్టుగా మనం బతికేది ఒకటే లైఫ్ కాబట్టి దాన్ని మాత్రం సార్థకం చేసుకోండి. ఈ విషయంకై మనం ఈ ఈ వీడియో చేస్తున్నాం అనమాట. హెల్ప్ అంటే ఒక డబ్బులే అనుకుంటున్నారు, డబ్బులే కాదు, నువ్వు చేయగలిగే సామర్థ్యం. అంటే ఒక మంచి కంపెనీలో ఎండి అయ్యారనుకోండి, అందులో కొన్ని జాబ్స్ అనేవి నువ్వు వేయించగలవు. అలాగే కొంతమందికి ఇంటరో 10థో వాళ్ళు ఊర్లో చదువుగలిగి మన ఊర్లో జాబ్ లేక ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్పితే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఒక జాబ్ ఇచ్చావంటే ఒక లైఫ్ ఇచ్చినట్టే, అది గుర్తుపెట్టుకోండి. మనిషికి నువ్వు డబ్బులతోనే కాదు, ఒక జాబు లేదా ఒక సాఫ్ట్వేర్ నేర్పి వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్లయితే మనకి మన జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. ఇలాంటివి మనల్ని గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు, అవి కొంతవరకు యూజ్ చేస్తున్నారు. దయచేసి 100% ఓపెన్గా వాళ్ళకి చెప్పండి, ముందే చెప్పేసేయండి ఓపెన్గా. అయితే అవుతుంది, లేకపోతే లేదు, నేనైతే నా పని నేను చేస్తానని ముందే ఒబిడియంట్గా చెప్పండి. అన్నీ మీకు డబ్బు అవసరమే ఉండదు జనరల్గా. అయితే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అసలు డబ్బుతోనే పని లేదు. ఎందుకంటే హెల్ప్ చేసే పొజిషన్లో మీరున్నారు, హెల్ప్ తీసుకునే పొజిషన్లో మీరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి పొజిషన్లో ఉన్నవారు 10 మందికి ఉపయోగపడండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుందాం. మా ఊర్లో ఒక ఎస్ఐ గారు ఉన్నారు, ఒక కానిస్టేబుల్ గారు ఉన్నారు. మా ఊరి నుండి ఎటువంటి కాల్స్ వెళ్ళా కానీ వాళ్ళు రిసీవ్ సెకండ్లో ఇమీడియట్లీగా మన ఊరి నుండి ఈ కాల్ వచ్చింది, వీళ్ళకి రెస్పాండ్ ఇవ్వాలని చాలా హ్యాపీగా మేము ఇప్పుడు కూడా ఊరంతా చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మాకు మద్రాసులో ఒక వ్యక్తి చనిపోతే లారీ కింద పడి ఇమీడియట్లీగా మా ఎస్ఐ గారికి ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్లీగా వాళ్ళ హెల్ప్ తీసుకొని మనకు మా బాడీని పంపించారు. ఇంతకన్నా ఇంకేంటండి, అది హెల్ప్ కాదా? ఒక బాడీ మద్రాసు నుండి పర్మిషన్ తీసుకొని ఈయన హెల్ప్ తీసుకుని వచ్చిందంటే ఆ హెల్ప్ చాలదా? ఇలాంటివి ఎన్నెన్నో మా ఊర్లో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎంత అందంగా ఉందండి చెప్పుకోవడానికి. మనం ఏదైతే స్వతహాగా హెల్ప్ చేస్తామో అందులో నుంచి సంతృప్తి నీ జీవిత ప్రమాణాన్ని పెంచుతుంది, నీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, నువ్వు ఇంకా పవర్ఫుల్గా తయారవుతావు, 10 మందితో గట్టిగా మాట్లాడుతావు. ఇలా ఎంత సేవాభావం చేసిన వాళ్ళు, ఆ పవరే వేరండి. చేసి చూడండి, మీకు అర్థమవుతుందా? మన దగ్గర లేకపోతే ఏం చేయలేం. అలాగని పూర్తిగా డబ్బే కాదు సేవాభావం అంటే. నా దృష్టిలో మనం చేయగలిగేది ఏ పని అయినా కానీ మనస్ఫూర్తిగా హెల్ప్ చేయండి. నేనైతే చేస్తాను. సో ప్రతి మనిషికి ఒకటే జీవితం కాబట్టి ఆ జీవితాన్ని మనం అందరము చనిపోతాం, ఒక్కరం మిగలం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా నేను చెప్పే మాటను కూడా తీసుకున్నట్లయితే ఎంతో మనస్ఫూర్తిగా ఆనందంతో మంచిగా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, చెడుగా ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇంకేమైనా నా తప్పులను సవరించుకోవాలన్నా కామెంట్ చేయండి. దయచేసి రెస్పాండ్ అవ్వండి నా వీడియోకి. నేను మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా అనేది మీరు చెప్పినట్లయితే ఇంకా ఎటువంటి గొప్ప విషయాలు చెప్పాలి అనేది కామెంట్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. ఎలా రెస్పాండ్ అయినా నేను హ్యాపీగానే తీసుకుంటాను, ఎందుకంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.